ఇండిసిప్లిన్ గా ఏ స్టూడెంట్ బిహేవ్ చేసినా ఇమీడియట్ గా మనం డిబార్ చేద్దాం. ఎవడరా ప్రిన్సిపాల్? పొట్ట పగలే పచ్చ లైట్లు వేసుకుంటే కళ్ళు బైర్లు కమ్మాయా, నెత్తికెక్కాయా? మావాణ్ణి డిబార్ చేసావంట. ఎన్ని గుండెలు రా నీకు? అది కాదు సార్, అసలు కారణం ఏంటో తెలుసుకోకుండా. కారణం ఏంట్రా కారణం? కారణం ఏదైనా కావచ్చు, మా వాణ్ణి డిబార్ చేస్తావా? ఏదైనా ఉంటే మాతో చెప్పుకోవాలి, అంతేగాని ఒళ్ళు పొగరెక్కిట్లాంటి పనులు చేశావంటే తోట తీస్తా. అసలు మీ అబ్బాయి ఏం చేశాడో తెలుసా అండి? క్యాంపస్ లో అమ్మాయికి అసభ్యకరంగా ఫోటోలు తీస్తున్నాడు సెల్ కెమెరాతో. అందుకనే డిబార్ చేశాను సార్. ఇటీ రసాల్లో ఫోటోలు తీశాడంట. ఫోటోలు 10 మంది ముందు బట్టలు తీసి మరీ తెస్తాడు. ఏం పీకుతా? ఏం చేస్తావురా నువ్వు? అసలు ఈ కాలేజ్ ఎట్టా వచ్చిందో తెలుసా నీకు? నేను మినిస్టర్ గా ఉన్నప్పుడు నీ ప్రొప్రైటర్ గాడు నా కాళ్ళ చుట్టూ కుక్కలా తిరిగితే నేను శాంక్షన్ చేయించా. అట్లాంటిది నేను శాంక్షన్ చేయించిన కాలేజీ నుంచి నా కొడుకునే డిబార్ చేస్తారా? నేను తలుచుకుంటే నిన్ను, నీ ప్రొప్రైటర్ ని, ఈ కాలేజీని భూస్థాపితం చేస్తా. ఇంకా అట్ట చూస్తావేంట్రా? కథలో వెళ్ళి బయట స్టూడెంట్స్ దగ్గర ఏదో తప్పైపోయింది క్షమించండి అని అడుగు. పద. ఆఫ్టర్ ఆల్ ఒక స్టూడెంట్ కోసం నేను సారీ చెప్పడం ఏంటి సార్? అంత మందిలో ఆ స్టూడెంట్ ని కొట్టావు. ఆ స్టూడెంట్స్ అంతా యాజిటేషన్ చేసి నా ఇన్స్టిట్యూషన్ మీద పడితే నేనేమైపోవాలి? కర్మగాలి ఆ స్టూడెంట్ కనుక ఆత్మహత్య చేసుకుంటే చెప్పండి, వాళ్ళంతా వచ్చి నా మీద పడితే నేనేమైపోవాలి? నా ఇన్స్టిట్యూషన్ ఏమైపోవాలి? వాట్ యు మీన్ సార్? నా ఇన్స్టిట్యూషన్ డెవలప్ కావాలని మీకు ఏమాత్రం ఉన్నా, నా మీద ఏమాత్రం మీకు గౌరవం ఉన్నా, వెళ్ళి ఆ అబ్బాయికి సారీ చెప్పండి. సారీ నవీన్, రేపటి నుంచి నువ్వు క్లాసులకు రా. ఓకే, ఇట్స్ ఓకే. ఇదిగోరా. థ్యాంక్ యూ డాడ్. పదండి. కమ్ ఆన్ గైస్, లెట్స్ గో. అది మన నవీన్ గారి లెవెల్ అంటే.